వెల్కమ్ టు ది లియో. వైసీపీ హయాంలో నిర్వహించినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్స్లో అవకతవకలు జరిగాయని ఇప్పటికే అనేక మంది అభ్యర్థులు కోర్టుకు వెళ్లారు. తాజాగా కోర్టు కూడా దీని మీద కొంత అనుమానం వ్యక్తం చేసింది. ఆల్రెడీ దీని గురించి మనం ఒక వీడియో కూడా చేశాం. తాజాగా హైకోర్టు కొన్ని స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నిన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే ఆదేశించిన నేపథ్యంలో డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ ఆధ్వర్యంలో ఒక దర్యాప్తు బృందాన్ని అయితే ఏర్పాటు చేసింది. దీంట్లో ఒక సిఐడి ఎస్పీ స్థాయి చక్రవర్తి అధికారిని కూడా అందులో అయితే పెట్టుకోవడం జరిగింది. సో కోర్టు కొన్ని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. మార్చి 16 నాటికి దీనికి సంబంధించినటువంటి పూర్తి నివేదిక ఇవ్వాలని చెప్పిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా యుద్ధ ప్రాతిపదికన సిట్ని ఏర్పాటు చేయడంతో పాటు సిట్కి కొన్ని ప్రత్యేక అధికారాలు కూడా కల్పించింది. అంటే లైక్ ఒక స్టేషన్ అధికారాలు, అంటే రాష్ట్ర ప్రభుత్వంలోని ఇతర ఏ శాఖలలోకైనా సరే ఈ సిట్టు ప్రవేశించి దర్యాప్తు చేయొచ్చు. రాష్ట్రంలోని అన్ని ఇతర శాఖలు కూడా సిట్టుకు సహకరించాలి. అదే సమయంలో ఎవరినైనా విచారించవచ్చు, ఎవరినైనా అదుపులోకి తీసుకోవచ్చు. అలాంటి కొన్ని ప్రత్యేక అధికారాలు కల్పిస్తూ నిన్న ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ఇక దీని కేసు నేపథ్యం చాలామందికి ఐడియా ఉంటుంది. వాస్తవానికి ఇది 2018లో వచ్చినటువంటి నోటిఫికేషన్ అయితే తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఎగ్జామ్ మాత్రం జగన్మోహన్ రెడ్డి వచ్చాక నిర్వహించాడు. అయితే ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తంగా 169 పోస్టులకు నిర్వహించినటువంటి ఈ మెయిన్స్ ఎగ్జామ్లో అవకతవకలు జరిగాయి. అంటే కొంతమందికి లబ్ధి చేకూర్చి అర్హులైన వారికి అన్యాయం చేశారని కొంతమంది కోర్టుకి వెళ్ళారు. అయితే దీని మీద హైకోర్టు ఏం చేసిందంటే కమిటీని ఏర్పాటు చేసిందంటే హైకోర్టు ఆధ్వర్యంలోనే ఒక కమిటీని ఏర్పాటు చేస్తే ఆ కమిటీ ఏం చేసింది, విచారణ చేసి పలు అనుమానాలు వ్యక్తం చేసింది. అంటే ట్యాంపరింగ్ చేసినట్టుగాను, అలాగే ఈ పత్రాలను ఏపీపీఎస్సీ బోర్డు అనుమతి లేకుండానే హాయిలాండ్ తరలించి 65 రోజులు ఉంచినట్టుగాను ఇలాంటి కొన్ని అనుమానాలను అయితే వ్యక్తం చేసింది. అంటే పూర్తి ఆధారాలు కాదు, కేవలం అనుమానం వ్యక్తం చేసింది. ఏదైనా అవకతవక జరిగింది అనటానికి కొన్ని అవకాశాలు కనపడుతున్నాయి. ఆ నోట్ ఫైల్ కనపడట్లేదు. ఏపీపీఎస్సీ బోర్డు అనుమతి లేకుండా 65 రోజుల పాటు హాయిలాండ్లో పత్రాలు పెట్టారు. ఇలాంటి అనేక అనుమానాలు వ్యక్తం చేయడంతో కోర్టు ఏం చేసిందంటే దీన్ని పూర్తి స్థాయిలో విచారించడం కోసం ఒక సిట్టును ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించి ఆ రోజే ఐజీ స్థాయి అధికారికి తగ్గని వ్యక్తి దీనికి నేతృత్వం వహించాలి, మార్చి 16 నాటికి మాకు పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని చెప్పి ఆదేశించడంతో పాటు కొన్ని సూచనలు సలహాలు కూడా చేసింది. విజయవాడకు వెలుపల ఉన్నటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణుల సహాయంతో దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పింది. విచారణలో ఎక్కడైనా సరే కొన్ని తప్పులు జరిగాయి అని అనుమానం వస్తే దాన్ని శాస్త్రీయ పద్ధతిలో, అంటే అది నిజమా కాదా అని నిర్ధారించడానికి శాస్త్రీయ పద్ధతులు అవలంబించాలని చెప్పింది. అలాగే మొన్న గ్రూప్ 1లో సెలెక్ట్ అయినటువంటి చివరి అభ్యర్థి నుంచి కింది 100 మంది వరకు, అంటే వాళ్ళు సెలెక్ట్ అవ్వాల 100 మంది, వాళ్ళ పత్రాలు కూడా పరిశీలించాలి. ముఖ్యంగా ఎగ్జామ్ సమయంలో ఇచ్చినటువంటి ఓఎంఆర్ షీటు, తరువాత ఆ పరిశీలన చేసినప్పుడు ఉన్నటువంటి ఓఎంఆర్ షీటు, దాని మీద ఉన్నటువంటి బార్ కోడ్స్ ఇవన్నీ మ్యాచ్ అవుతున్నాయా లేదా, ఎక్కడైనా సరే దిద్దినట్టు కానీ కొట్టివేతలు కానీ లేదా ట్యాంపరింగ్ చేసినట్టుగా అనుమానాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా పరిశీలించాలని చెప్పి చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు రవిశంకర్ ఐఎన్ఆర్ ఆధ్వర్యంలో అయితే సిట్ని అయితే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించినటువంటి వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. దరిద్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన ఎగ్జామ్ ఇది ఒక్కటే. అయితే నోటిఫికేషన్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది కాదు, నోటిఫికేషన్ 2018లో అప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్. ట్విస్ట్ ఏంటో తెలుసా, అప్పటికే చంద్రబాబు గారు ఒక గ్రూప్ 1 2016లోనో ఎప్పుడో ఒక గ్రూప్ 1 నిర్వహించి దాని ఎగ్జామ్స్ పెట్టి దాని రిజల్ట్ విడుదల చేశారు. బట్ ఎక్కడా కూడా కోర్టు కేసు అనేదే రాలా. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన ఒకే ఒక ఎగ్జాము ఈ గ్రూప్ 1 ఎగ్జాము. అది కూడా నోటిఫికేషన్ గత టీడీపీ ఇస్తే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఎగ్జామ్స్ పెట్టాడు. పెట్టిన దాంట్లో కూడా అవకతవకలు. విచిత్రం ఏంటంటే ఇదే ఏపీపీఎస్సీ బోర్డులో వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు సభ్యులుగా ఉన్నారనే ఆరోపణలు కూడా అప్పట్లో వచ్చాయి. సరే, అవన్నీ ప్రభుత్వం అప్పట్లో పట్టించుకోలేదనుకోండి. సో గ్రూప్ 1 అక్రమాలపై సిట్టు, సిఐడి డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ నేతృత్వంలో ఏర్పాటు, తనిఖీలు, ఆధారాల స్వాధీనం, సాక్షుల విచారణ, వాంగ్మూలం నమోదుకు అధికారాలిస్తూ పోలీస్ స్టేషన్ హోదా,
పలు అంశాలపై విజయవాడ వెలుపల కేంద్రం ఫోరెన్సిక్ నిపుణులతో పరీక్షలకు ఆదేశం. జవాబు పత్రాలను సమగ్రంగా పరిశీలించనున్న అధికారులు దర్యాప్తు పూర్తి చేసి మార్చి 16 నాటికి హైకోర్టుకు నివేదిక. సో ఒక డెడ్ లైన్ కూడా పెట్టిన నేపథ్యంలోనే దీన్ని వేగవంతంగా సిట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. హైకోర్టు ఇటీవల వెలువరించిన ఉత్తర్వుల మేరకు ఏపీ సిఐడి డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ నేతృత్వంలోని సిట్ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిట్లో మరొక సభ్యుడిగా సిఐడి ఎస్పీ చక్రవర్తిని నియమించింది. దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులకు సంబంధిత శాఖలన్నీ కూడా సహకరించాలని ఆదేశించింది. అవసరమైన చోట తనిఖీలు, ఆధారాల స్వాధీనం, సాక్షుల విచారణ, వాంగ్మూలం నమోదుకు అధికారాలు ఇస్తూ ఒక స్టేషన్ హోదాని కల్పించింది. హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్న విధంగా దర్యాప్తులో పలు అంశాలపై విజయవాడ వెలుపల ఉన్న ఏదైనా కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణులతో పరీక్ష చేయించాలని సిట్టుకు స్పందన చేసింది. గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జవాబు పత్రాలు సక్రమంగా ఉన్నాయా, వాటిని ఎవరైనా ట్యాంపర్ చేశారా, జవాబు పత్రాలపై ఉన్న బార్ కోడ్లు, ఒరిజినల్ ఓఎంఆర్ షీట్లు, మూల్యాంకన సమయంలో ఉపయోగించిన ఓఎంఆర్ షీట్లపై ఉన్న బార్ కోడ్లు అన్నీ సరిపోతున్నాయా లేదా అనేది సిట్ అధికారులు పరిశీలించనున్నారు. అదేవిధంగా ఉద్యోగాలకు ఎంపిక కాని అభ్యర్థుల జవాబు పత్రాలు కూడా తనిఖీ చేయనున్నారు. మెరిట్ లిస్టులో ఆఖరి అభ్యర్థి కంటే దిగువన ఉన్న 100 మంది పత్రాలు కూడా పరిశీలించడంతో పాటు ట్యాంపరింగ్కు సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే శాస్త్రీయ పద్ధతుల ద్వారా గుర్తించాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశించింది. దర్యాప్తు పూర్తి చేసి మార్చి 16లోగా అయితే సమర్పించాలంది. అయితే నిన్న కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. ఆల్రెడీ ఇదే గ్రూప్ 1లో వాళ్ళకి కొంతమందికి ఉద్యోగం ఇచ్చేశారు. ఇప్పుడు ఉద్యోగం ఇచ్చేసిన తర్వాత కూడా ఇప్పుడు ఈ ట్యాంపరింగ్ జరిగిందా లేదా అనేది పరిశీలిస్తున్నారు. ఎందుకంటే హైకోర్టు నియమించినటువంటి కమిటీ కొన్ని అనుమానాలు వ్యక్తం చేసింది. సో అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో దీన్ని పూర్తి స్థాయి అంటే అసాధారణ పరిస్థితుల్లో నిజం నిగ్గు తేల్చేందుకు అసాధారణమైన పద్ధతుల్లోనే మనం కూడా వెళ్ళాలి అని చెప్పి నిన్న కోర్టు కూడా ఒక వ్యాఖ్య చేసింది. దాంతోపాటు ఇప్పుడు గ్రూప్ 1 అధికారి అంటేనే రాష్ట్ర స్థాయి కీలకమైనటువంటి పోస్టుల్లో ఉండే వ్యక్తులు కాబట్టి అలాంటి వారందరినీ కూడా అప్రాధాన్యత పోస్టులకు బదిలీ చేయాలంటే ఇప్పుడు నియమించిన వాళ్ళలో ఎవరైనా కీలకమైన చోట ఉండి ఈ దర్యాప్తును ప్రభావితం చేయగలరు అనుకుంటే అలాంటి వారందరినీ కూడా అప్రాధాన్యత పోస్టులకు ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చిందంటే ఆల్రెడీ ఉద్యోగం వచ్చినోడు మళ్ళీ వెరిఫికేషన్ చేస్తుంటే భయం వేస్తుంది. ఏమో సిట్ ఏం చెప్పుద్దో. వాస్తవానికి నిన్న సిట్ ఇంకో మాట కూడా చెప్పింది. ఏమని, అందరూ కష్టపడే రాసి ఉద్యోగం తెచ్చుకుని ఉండొచ్చు, తప్పు లేదు. బట్ ఒకరికి అన్యాయంగా ఉద్యోగం వచ్చితే అది తప్పు. ఒక్క చుక్క విషం పాల మొత్తాన్ని కూడా విషంగా మారుస్తుంది. సో ఆ ఒక్క చుక్క విషాన్ని కనిపెట్టడం కోసమైనా సరే మనం పూర్తి స్థాయి విచారణ చేయాలని చెప్పి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. అంటే 100% అందరూ అక్రమంగా వచ్చారని మనం చెప్పట్లా. కాకపోతే కోర్టు ఏర్పాటు చేసినటువంటి కమిటీ కొన్ని అనుమానాలు వ్యక్తం చేయడంతో అసలు విషయం ఏంటి అనుమానాలు, హాయ్లాండ్కి ఈ పత్రాలు తరలించి 65 రోజులు పెట్టారు. అసలు ఎవరు తరలించమన్నారు, ఎందుకు తరలించారు అనే దాని మీద ఇప్పటి వరకు ఏపీపీఎస్సీ బోర్డుకు సమాధానం లేదు. ఏపీపీఎస్సీ నుంచి ఎటువంటి అధికారిక పత్రం వెలువడకుండానే పత్రాలు తరలించారు. ఎవరు తరలించమన్నారు అనేది ఇప్పటికీ ఒక క్వశ్చన్ మార్కే. ఎవరు తరలించమంటే తరలించారు అనేది ఇప్పటికీ ఒక క్వశ్చన్ మార్కే. సో ఇలాంటి అనుమానాలు ఉన్నాయి కాబట్టే ఇప్పుడు సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పోస్టుల భర్తీకి 2018లో ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా వైసీపీ ప్రభుత్వం భర్తీ చేసిన 169 పోస్టులు మెయిన్స్ పరీక్ష మూల్యాంకనంలో అక్రమాలు జరిగినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. పలువురు అభ్యర్థులు కోర్టు ఆశ్రయించడంపై అక్రమాలు జరిగినట్టుగా తేలింది. ఈ వ్యవహారంపై దాఖలైన పలు పిటిషన్లు విచారించిన ధర్మాసనం మూల్యాంకన ప్రక్రియలో పారదర్శకత నిర్ధారించడానికి ఫోరెన్సిక్ పరీక్ష అవసరమని భావిస్తున్నట్లుగా పేర్కొన్నారు. అసాధారణ పరిస్థితుల్లో నిజాన్ని వెలికి తీయడానికి అసాధారణమైన దర్యాప్తే సరైన మార్గం. మూల్యాంకన ప్రక్రియలో అక్రమ ఆరోపణల నేపథ్యంలో సమగ్ర దర్యాప్తు అవసరం. అందుకే సిట్ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పి స్పష్టమైన ఆదేశాలను కూడా ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా మొత్తంగా జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన ఒకే ఒక ఎగ్జాము గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా ఈరోజు అవకతవకలు అవినీతిమయంగా మారింది అనేది కోర్టు వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది. ఏది ఏమైనా మొత్తంగా కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక సిట్ని ఏర్పాటు చేసింది. మార్చి 16 నాటికి దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా కోర్టు ముందు ఉంచే అవకాశం అయితే ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.